హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. నేనైతే మీ ముందు కొత్త వీడియోతో వచ్చానండి. రెగ్యులర్గా చేసే రెసిపీయే కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదేనండి, స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ. నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అనమాట. కారం యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండి తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. మనకు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ తగ్గించుకోండి. లేదు మాకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. బియ్యం పిండి కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందే ఎక్కువ వేసుకోవద్దండి, తర్వాత ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేము. లాస్ట్లో సరిపోకపోతే అప్పుడే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కోడిగుడ్లు, అలాగే పెరుగు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ పెరుగు, నిమ్మరసం లాస్ట్లో వేసామండి, మర్చిపోయాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ముక్క కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. 1 అవర్ నుంచి 1 అవర్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 1 అవర్ అయిన తర్వాత తీసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను. మనం తీసుకున్న పీసెస్ ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. స్ట్రీట్లో దొరికేది ఏంటంటే మనకి రెడ్ కలర్లో ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కాబట్టి. మనం ఈ రెసిపీని స్ట్రీట్ స్టైల్లో చేసిన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి సైడ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసే ముందు ఆయిల్ అనేది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె కూడా మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాతే వేసుకోండి. అప్పుడే మనకి ముక్క లోపల వరకు ఉడుకుతుంది అనమాట. డీప్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి వేసి తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక చిన్న బౌల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ఇవి 3 యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీ మీద వేసుకుని మనం 2 టైమ్స్ టాస్ చేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయిపోయిందండి. మసాలా పౌడర్ అన్నీ చల్లుకున్న తర్వాత నిమ్మకాయ చెక్క పిండుకొని ఆనియన్తో సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.